సో హై టు ఆల్, ఇవాళ వీడియో ఏంటంటే ఏపీడబ్ల్యూఐటీ యొక్క అడ్మిషన్స్ ఫుల్గా మొత్తం ఇన్ఫో మీకు దొరుకుతుంది. అండ్ ఆల్సో అలానే ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి అండ్ అప్లై చేయడానికి మనకి ఎటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి అయితే ఫుల్గా చూడండి వీడియో. సో వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకు మొత్తం వచ్చి ఒక వీడియోలో క్లారిఫై అయిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం కట్ ఆఫ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి. నేను ఇప్పుడు చెప్తున్న వీడియో మీకు అర్థం కావాలంటే నేను ప్రీవియస్గా పెట్టిన ఒక 5-6 వీడియోస్ ఉంటాయి, చూడండి ఒకసారి. లొకాలిటీ ఎలా ప్రిఫరెన్స్ ఇస్తారని ఒక వీడియో పెట్టున్నాను. అండ్ ఆల్సో ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ ఎలాగ బేస్ చేసుకుని ఇస్తారని కూడా వీడియో పెట్టున్నాను. అండ్ ఆల్సో అంటే ఇప్పుడు నాన్ లోకల్ అంటే ఎవరు, ఏయూ అంటే ఎవరు, ఎస్వియూ అంటే ఎవరు. సో ఇది మీకు ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. సో దీని మీద పర్టికులర్గా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో పెట్టున్నాను. సో సంథింగ్ ఒక వీడియో చూడండి, ఇట్ డిపెండ్స్ అపాన్ అని చెప్పేసి వీడియో ఉంటుంది. జస్ట్ 4th వీడియో 5th వీడియో దీని తర్వాత అది చూస్తే మీకు మొత్తం ఐడియా వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం కట్ ఆఫ్ మాట్లాడుకుంటే మనకున్న కేటగిరీస్ ఇవే, మనం ఎప్పుడు చెప్పిన వీడియోలు ఇవే కదా క్యాస్టులు. సో ఈ క్యాస్ట్లో మనకి ఇవన్నమాట. ఏం ఇప్పుడు ఇవి చూపిస్తున్నామంటే ఇవి నేను ఓన్గా చెప్పినవి కాదు, వేరే వాళ్ళు ఓన్గా చెప్పినవి కాదు. ఇదనమాట మనకి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవే అనమాట. సో ప్రీవియస్ ఇయర్ మీరు క్యాస్ట్లు చెక్ చేసుకోండి, ఈ మార్క్స్ వరకే ప్రీవియస్ ఇయర్ అయితే వచ్చాయన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చెప్తున్నా సింపుల్గా, ఏయూ రీజన్ అంటే లైక్ నథింగ్ బట్ రాయలసీమ అనుకోండి. ఓకేనా? సో రాయలసీమ రీజన్ వీళ్ళు. ఎస్వియు అంటే లైక్ విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు. ఓకేనా? విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఇవన్నమాట మార్క్స్. ఓకేనా? అండ్ ఈ నాన్ లోకల్ అంటే ఎవరు? నాన్ లోకల్ అంటే మన ఆంధ్రాకి పక్క స్టేట్ వాళ్ళు వస్తారు కదా కొంతమంది, లైక్ ఉంటే సిబిఎస్ఈ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని కూడా మనం నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, మనకి ఓసీ కేటగిరీ అయితే నాన్ లోకల్లో 600 రావాలి. అదే రాయలసీమ రీజన్ అయితే 593, ఎస్వియు అయితే 591. బ్రో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా ఇవి ఏ క్యాంపస్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అంటే, ఇప్పుడు నేను చెప్పినవి ఎవరైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఒకే క్యాంపస్ పెట్టుకుంటారో అవన్నమాట. సో ఎవరు ఎక్కువ దేనికి పెట్టుకుంటారు? నూజివీడికి కానీ ఆర్కే వ్యాలీకి పెట్టుకుంటారు కదా. సో ఈ మార్క్స్ అనేవి మీరు నూజివీడి ప్రిఫర్ పెట్టుకోండి. అంటే మీకు నూజివీడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ట్రిపుల్ మన ఆంధ్రాలో చూసుకుంటే కొంచెం పెద్దది, ఇంకా కొంచెం ఎక్కువగా ఫేమస్ అయింది. సో మీకు మీ ఎయిమ్ అనేది ట్రిపుల్ ఐటీ నూజివీడికి వెళ్ళాలి అనుకుంటే ఈ మార్క్స్ అయితే మీకు వస్తున్నారో చూసుకోండి ఒకసారి. ఓకేనా? సో దాని తర్వాత ఈ మార్క్స్ అనేవి మీకు 0.4% అయితే యాడ్ చేస్తారు కదా. సో దాని తర్వాత మార్క్స్ మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, ఒక ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి. సో దాని తర్వాత మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకుంటే 10th మార్క్స్ వచ్చేసిన తర్వాత ఒకవేళ ఈ వీడియో కానీ మీ దగ్గరికి వస్తే సో దాని మీద కూడా బేస్ చేసుకుని అయితే మొత్తం మీరు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంతని మీకు అవగాహన వస్తుంది. ఓకేనా? అండ్ ఆల్సో బీసీఏకి 599, 590, 590. ఓకేనా? సో అలానే మనకి అన్ని కేటగిరీ యొక్క మార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ లీస్ట్ చూస్తే నాన్ లోకల్ కేటగిరీ కింద 582 బీసీసీకి లీస్ట్ మార్క్స్. అంటే మీరు అంతవరకు ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు. హైయెస్ట్ అవుట్ ఆఫ్ అయితే వచ్చి ఉండాలి. ఏయూ అంటే రాయలసీమ వాళ్ళకి. ఓకేనా? సో రాయలసీమలో లీస్ట్ మార్క్స్ చూసుకుంటే 575 ఫర్ ఎస్టీ కేటగిరీకి. ఇది మినిమం మార్క్స్ అనమాట. మినిమం అయితే అంత వచ్చి ఉండాలి. దాని కింద ఇంకా తక్కువ ఉంటే ఇంకా నో మోర్ ఛాన్స్ అనమాట. ఓకేనా? సో ఎస్టీ కేటగిరీకి లీస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ 575 ఫర్ ఏయూ రీజన్ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్లో లీస్ట్ వచ్చేసరికి 589, అది కూడా ఏయూ రీజనే. ఎస్సీ కేటగిరీ ఏయూ అయితే 585 వచ్చి ఉండాలి. బీసీఈకి 586, బీసీడీకి 592, బీసీసీకి 576, బీసీబీకి 590, బీసీఏకి 591. ఓకేనా? అండ్ చెప్పినా కదా మీకు ఓసీ వాళ్ళకైతే 590 ప్లస్ వచ్చిందని చెప్పేసి. చూడండి 593, 591. ఎస్వీ అంటే విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఆ రేంజ్లో మీరైతే ఇవి ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు మార్క్స్. సో ఈ రేంజ్ చూసుకుంటే ఇందులో ఎస్టీకి అయితే 579 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 591, ఎస్సీకి 586, బీసీకి 591, బీసీడీకి 590, బీసీసీకి 572, బీసీబీకి 591, 590. ఓకే? సో మీరు ఎక్కడ చూసుకున్నా సరే మినిమం 575కి తక్కువగా ఎవరికి రాలేదు. అది కూడా రేరు కనిపిస్తున్నాయి ఈ ఒక్క మార్క్సే. సో మనం యావరేజ్గా ఒక మార్క్స్ చెప్పాలంటే 585 ప్లస్ అయితే అందరికీ వచ్చి ఉన్నాయి అనమాట అప్రాక్సిమేట్లీ. ఓకేనా? మీకు మార్క్స్ యాడ్ చేసుకున్న తర్వాత జనరల్ మార్క్స్, సో మీరైతే 575 ప్లస్ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా? 575 అనేది కొంచెం రిస్కీ బార్డర్లో అనుకోవచ్చు ఇది.
కొన్నిసార్లు రిస్క్ కూడా అవుతుంది. సో కనుక మీరు ఏం చేస్తారంటే 590 అయితే ఎవరికైతే వచ్చి ఉన్నాయో ఆఫ్టర్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఎవరికైతే 590 వస్తున్నాయి అనుకుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా అది వచ్చేస్తుంది. 590 యావరేజ్ తక్కువే ఉన్నాయన్న అప్రాక్సిమేట్లీ 590 to 580 మధ్యలో మొత్తం ఉన్నాయన్నమాట అప్రాక్సిమేట్లీ. సో ఎవరికైతే 590 కన్నా క్రాస్ అవుతున్నాయి ఇంకా బెస్ట్. 580తో క్రాస్ అవుతున్నాయి అంటే హోప్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ క్యాస్ట్ అయినా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను అందుకే లీస్ట్ మార్క్స్ 580 యావరేజ్ చెప్తున్నా, హైయెస్ట్ మార్క్స్ యావరేజ్ 590 చెప్తున్నా. 590 ఇన్ బిట్వీన్ మీకుంటే ప్లస్ పాయింట్ అనమాట. ఓకేనా? సో ఇదేమో కట్ ఆఫ్ మార్క్స్. మన నెక్స్ట్ వీడియోలో డాక్యుమెంట్స్ పరంగా కానీ ఇంక వేరే పరంగా కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన వచ్చిన అప్కమింగ్ వీడియోస్లో మీకైతే మొత్తం అయితే డౌట్స్ అయితే క్లారిఫై అవుతాయి. ఓకేనా? సీ యూ నెక్స్ట్ టైంలో. టేక్ కేర్.